టీవీ స్టోరీస్. ఆమె అందాల రాక్షసి. తనను వివాహమాడటానికి వెళ్లి ఆమె పెట్టిన ఆటలో ఎంతో మంది యువకులు ఓడిపోయి ఆమెకు బానిసలుగా ఉండిపోయారు. మరి ఆ ఆటలోని రహస్యం ఏంటి? ఆ రహస్యాన్ని తెలుసుకున్నది ఎవరు? చివరకు ఆమెను వివాహమాడింది ఎవరు? పదండి, ఆలస్యం లేకుండా ఆ కథేంటో చూద్దాం. ఒరేయ్ సూరి, 4 రోజులవుతుంది ఈ అడవిలో తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నావు. నువ్వు దారిని ఎత్తుకుతున్నావో దారి నిన్ను లోపలికి తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. ఫు, నీ బతుకు చెడా. అంతలో పక్కనే ఉన్న ముళ్ళ పొదల నుంచి తనని ఎవరో పిలుస్తున్న స్వరం వినిపిస్తుంది. రే ఎవరావాడు? అక్కడ సెంటిమెంట్ డైలాగ్ కొడుతున్నాడు. కాస్త ఇటు వచ్చి నన్ను కాపాడొచ్చుగా, ఆకలేస్తుంది, ప్రాణం పోయేలా ఉంది. వామ్మో, ఇక్కడేదో రాక్షసి ఉన్నట్టుంది రోయ్. అరే సరిగా, నా వాయిస్ నీకు రాక్షసులా ఉందిరా? నా పేరు కూడా చెప్తున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా రాక్షసివే ఉంటావు. లేకపోతే నా పేరు నీకెలా తెలుస్తుంది? రే ఇప్పుడే కదరా నువ్వు నీ పేరు చెప్పుకొని మరీ సెంటిమెంట్ డైలాగ్ కొట్టావు. అవును కదా. కాస్త ముందుకు వచ్చి ముళ్ళు పత్రలో చూస్తే తెలుస్తుంది నేనెవరో నీకు. ఓ చిలక, నేనే రామాయక చక్రవర్తి. ఇక్కడ ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయాను, కాస్త రక్షించవా? అరే మనుషుల్లా భలే మాట్లాడుతున్నావే. ఇంతకీ నీకు మాటలు ఎవరు నేర్పారేంటి? ఈ పరిస్థితుల్లో నా బయోగ్రఫీ కావాలా ఏంటి? ముందు రక్షించరా, లేకపోతే పచ్చటి నా శరీరం ఈ ముళ్ళకి ఎర్రగా మారిపోయేలా ఉంది. సరే సరే వస్తున్నా, ఆగు. సూరి ఎంతో జాగ్రత్తగా ఆ ముళ్ళను తొలగించి చిలుకను బయటకి తీస్తాడు. వెంటనే అది తన రెక్కలు విదిల్చుకొని సూరి భుజం మీద వాలుతుంది. అబ్బా బ్రతికావులే నా పుణ్యమా అని. నీ పుణ్యం ఊరికే పోదులేరా, నీ సహాయానికి కృతజ్ఞతలు. దారి తప్పి తిరుగుతున్నావని అర్థమైంది. నా వెనకాలేరా, నీకు దారి చూపిస్తా. తరువాత సూరి చిలుకను అనుసరిస్తూ దాని వెనకాలే వెళ్తాడు. అలా కొద్ది సమయం గడిచిన తరువాత దూరంగా వీధి దీపాల వెలుగులు కనిపిస్తాయి. అబ్బా, ఇప్పటికి ఊరు కనిపించింది. నువ్వు మామూలు పక్షివి కాదు, నా పాలిట దేవతవి. చాలరా సూరి, ఇందాక రాక్షసుని అన్నావు, ఇప్పుడు దేవతవే అంటున్నావు. నీ మనసులు మారరా. సరే గాని నువ్వు చేసిన సహాయానికి నీకు ఎప్పుడైనా అవసరం అనిపిస్తే నన్ను తలుచుకో, అప్పుడు వస్తా. అలా చెప్పి ఆ రామచిలుక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అడవంతా తిరిగి తిరిగి అలసిన సూరి బడలికతో అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద కునుకు తీస్తాడు. అలా కొద్ది సమయం గడిచిన తరువాత దూరం నుంచి కుక్కల అరుపులు, నక్కల ఏడుపులు సూరికి వినిపిస్తాయి. ఏంటి ఈ అరుపులు? తెల్లారే వరకు బతుకుంటామా లేక ఈ అడవికే ఆహుతవుతామా? అప్పుడే దూరంగా తెల్లటి వస్త్రం కదలికలు గమనిస్తాడు సూరి. కొంచెం తేరిపారా చూడగా అది ఒక శవమని అర్థమవుతుంది. అలా చూస్తూ ఉండగానే ఆ శవం నెమ్మదిగా కదలడం మొదలవుతుంది. వామ్మో, దయ్యం దయ్యం, చచ్చాన్రా దేవుడా. ఒరేయ్ ఆపరా నీ గోల. నువ్వు అంత గట్టిగా అరిస్తే నిజంగానే దయ్యాలు లేసొచ్చేలా ఉన్నాయి. ఓ దయ్యం రాజా, నన్ను వదిలేయ్. నేను 4 రోజుల నుంచి తిండి తిప్పలేక కుళ్ళిపోయిన వంకాయలా ఉన్నాను. పెద్దగా రుచిగా కూడా ఉండను. అదిగో ఆ కనిపించే ఊరి మీద పడండి. ఒరే అమాయక చక్రవర్తి, ఆపుతావా నీ గోల? నీలాగే నేను కూడా మాంసనేత్రాలున్న మనిషినే. అవునా? మరేంటి శవంలా ఇక్కడ పడినావు? అదో పెద్ద కథ గాని తీరుగ్గా ఉన్నప్పుడు చెప్తానులే. అబ్బే, నాకేం పెద్ద పని లేదు. నీకేమన్నా పొడిచే పని ఉందా ఇప్పుడు? ముందు చెప్పు. సరే చెబుతా విను. నేను పక్క ఊరు జమీందారు కొడుకును. నా కర్మగాలి ఒకరోజు మా పక్కూరు జమీందారు కూతురు ఫోటో చూసా. ఆమె అందానికి ముగ్ధుడనై పెళ్లి చేసుకుందామని వాళ్ళ కోటకు వెళ్ళాను. తమ్ముడు వెనక్కి వెళ్ళిపో. ఈమె అందాల రాక్షసి కాదు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో రాక్షసి లాంటిది. ఆట పేరుతో పందెంలో ఓడావో బానిసం చేసుకుంటుంది. ఇంతకీ నువ్వెవరో? నీలాగే వచ్చి కోటలో ఇరుక్కుపోయిన దరిద్రుల్లో నేను ఒకరిని. రే ఆపుతావా? ఎక్కువ మాట్లాడితే రేపటి నుంచి కోట లోపలే కాదు బయట కూడా ఊడవలసి వస్తుంది. ఈ బానిస బతుకు మళ్ళీ ఎక్కువ తక్కువలో ఒకటి. ఇప్పుడు చేసే పని కంటే అది ఎక్కువ కాదులే తల్లి. ఛ, నువ్వు ముయ్. కొత్త పెళ్లి కొడుకు గారు, నా అందమాస్తి నీకు దక్కాలంటే నేను పెట్టే ఆటలో నువ్వు గెలవాలి. లేకపోతే నువ్వు జీవితకాలం నాకు బానిసలా ఉండాలి. ఇలాంటి ఆటలు చిన్నప్పుడు చాలా ఆడాం గాని ఇంతకీ ఆట ఏంటో చెప్పు. ఇంతకు కొండలు పగలు కొట్టాలనా, సముద్రాలు ఈదాలనా? ఏ నాయనా, కొంచెం తక్కువ. వచ్చినప్పుడు నీకంటే ఎక్కువే మాట్లాడాం. నేను చూస్తుంటే నన్ను నేను చూసుకుంటానట్టుంది. అంత కష్టం వద్దులే కాని ఇదిగో చూడు ఈ ఖాళీ వెండి పళ్ళాన్ని. ఇందులో ఒక దాని తరువాత ఒకటి ఈ చిన్న పెట్టెలను వేస్తాను.
ఈ రెండింటిలో ఒక దాని నుంచే శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చే పెట్టెను నువ్వు కనుగొంటే గెలిచినట్లే. ఓ ఇంతేనా? నా కళ్ళు డేగల్లాంటివి, నా చెవులు పాముల్లాంటివి. సిద్ధంగా ఉండు, నువ్వు నీ ఆస్తి నాది కావడానికి. ఆహా, మళ్ళీ హుషారుగా ఉన్నావే. ముందుందిలే నీకు ముసళ్ళ పండగ. ఆహా, అయ్యగారి మాటలు కోటలు దాటుతున్నాయే. చూద్దాం, ఇక ఆట మొదలెడదామా? తరువాత సిరి ఆ 2 పెట్టెలు తీసుకొని కలపడం మొదలెడుతుంది. కృష్ణ కళ్ళు అటు ఇటు తిప్పుతూ చాలా శ్రద్ధగా గమనిస్తుంటాడు. కాసేపటికి ఆమె కలపడం ఆపి, ఈ రెండింటిలో నుంచి శబ్దం వచ్చే పెట్టెను ఎంచుకో. నువ్వు ఎంత వేగంగా తిప్పినా నా కళ్ళను మోసం చేయలేవు. ఇదిగో, ఈ పెట్టెలో నుంచే శబ్దం వస్తుంది అని కృష్ణ ఆ పెట్టెను కదపగా దాని నుంచి ఎటువంటి శబ్దమూ రాదు. ఆ తర్వాత ఆమె తన ఎడమ చేత్తో అక్కడున్న పెట్టెను తీసుకుని కదపగా దాని నుంచి శబ్దం వస్తుంది. ఏయ్, నేను ముందే చెప్పా, పెద్ద పోటుగాడిలా వచ్చావు. ఏమైంది? రా వెళ్దాం, లోపలే వంట చేసుకున్నాం. ఎచ్చులకు పోయి బొక్క బోర్ల పడ్డా. ఆ రోజు నుంచి నిన్నటి దాకా ఈ బానిస బతికే. ఇంతకు అలా ఎలా మోసపోయావు బాబాయ్? ఆస్తిని ఆ అమ్మాయిని చూసిన తర్వాత అప్పుడు అడుగు ఎలా మోసపోయావు అని. అబ్బో, అంత బాగా ఉంటుంది అమ్మాయి. దేవకన్య అనుకోరాదు. సరే గాని ఇంతకు అక్కడి నుంచి తప్పించుకొని ఎలా వచ్చావు? అబ్బో, అది ఒక పెద్ద కథలే. మళ్ళీ ఇంకో కథ వద్దులే, కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్పు. సరే చెబుతా విను. కొన్ని నెలల పాటు ఆమెకు నమ్మకమైన బానిసలా ఉంటూ చెప్పిన ప్రతి పని చేసేవాణ్ణి. కానీ ఆ బానిస బతుకు నా వల్ల కాలేదురా స్వామి. మరి నువ్వు కోరి తెచ్చుకున్న జీవితం బాగలేదంటే ఎలా? నీకేం అలానే చెప్తావు, చేసేవాడికి కదా తెలిసేది. సరే సరే చెప్పు. ఒకరోజు తోటలో పనిచేస్తుండగా ఒక చెట్టు కాయలు గమనించా. వెంటనే మా పనివాడు సత్తి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. కాయలు చూస్తే పనోడు గుర్తుకు రావడం ఏంది? ఇంతకు ఏం చెప్పినాడు మీ సత్తిగాడు? ఆ చెట్టుకున్న కాయలను మాయామూర్చకాయలు అంటారు. అందులో ఒక కాయ తింటే చాలు, మనిషి చచ్చిపోయినట్టు ఊపిరాడకుండా ఒళ్ళంతా చల్లబడి ఒక రోజంతా శవంలా ఉండిపోతారు. ఒక రోజు గడిచిన తర్వాత మూర్ఛపోయి మళ్ళీ మామూలు మనుషులు అవుతారు. అర్థమైంది. ఆ కాయలు తిని చనిపోయినట్లు నటించావు. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ నిన్ను పడేశారు, అంతేగా? నీకు మరీ తొందరలా ఉందిరా. చెప్పేది కూడా పూర్తిగా ఇనవైంది. ఎవడైనా చనిపోతే పూడ్చడమో కాల్చడమో చేస్తారు, ఇక్కడ తెచ్చి ఎందుకు పడేస్తారా? సరే సరే చెప్పు పూర్తిగా, తొందరగా గాని. ఆ కాయలను చూసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రాకుమారి దగ్గరికి వెళ్ళి, ఏంటి కృష్ణ, పడుకొనున్నావు? పనేం లేదా? అమ్మాయి గారు, నాకేదో జబ్బు చేసినట్లు ఉంది. ఒళ్ళంతా ఒకటే నీరసం, ఏ పని చేయలేకపోతున్నాను. ఈ జబ్బుతో ఇలానే చచ్చిపోయేలా ఉన్నాను. చివరిగా నాదొక చిన్న కోరిక. నాకేదైనా జరగకూడనిది జరిగితే మా వంశాచారం ప్రకారం నన్ను పూడ్చను వద్దు, కాల్చను వద్దు, దూరంగా ఉన్న అడవిలో పడేయండి. ఏదైనా జంతువులు తినిపోతాయి. సరే సరే, భయపడకు, ఏమీ కాదు. ఒకవేళ ఏదైనా జరగకూడనిది జరిగితే నువ్వు చెప్పిన ప్రకారమే చేస్తా. అమ్మాయి గారు అలా మాట ఇచ్చిన 2 రోజుల తర్వాత ఆ కాయలు తిని పడిపోయాను. తర్వాత మెలకు వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఉన్నా. అబ్బో, పెద్ద కథే. పొరపాటున ఏదైనా జంతువు అడవిలో తినేసి ఉంటే నీ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించా. ఆ బానిస బ్రతుకు కంటే ఏదైనా అడవిలో జంతువుకు ఆహారమైనా పర్లేదనుకున్నా. అన్నింటికీ తెగించేయి సాహసం చేసావు. అదృష్టవంతుడివే, బతికి బయటపడ్డావు. అవును, అదృష్టవంతున్నే. మొత్తానికి ఆ రాక్షసి దగ్గర నుంచి బతికి బయటపడ్డా. కానీ ఆ అందాల రాజుని పెళ్లాడే మొనగాడెవడో చూడాలి. అందము ఆస్తి 2 ఉన్నాయంటున్నావు. నేను ఒకసారి ప్రయత్నించి చూస్తా. వద్దురా, అనవసరంగా ఇరుక్కుపోతావు. పర్లేదు, నాకు ఈ విషయంలో సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. సహాయం కోసం సూర్య రామచిలుకను తలుచుకోగా వెంటనే అది వచ్చి తన భుజం మీద వాలుతుంది. ఏంటి సూరి, ఇందాకేగా వెళ్ళాను, ఇప్పుడే పిలిచావు? అంత కొంప మునిగే పని ఏముందో? అవును, నిన్నే తలుచుకుంటున్నా. కొంప మునిగిపోయే పని కాదు కానీ ఒక చిన్న పని పడింది నీతోటి. నా జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్న మాట్లాడే చిలుకను. అద్భుతం, ఎంత చక్కగా మాట్లాడుతుంది. సూరి, ఈ చిలుక నీదా? ఆ చిలుక నాది కాదు కానీ దానికి నాకు మధ్య ఒక పెద్ద కథే నడిచింది. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచారో చెప్పలేదు. అక్కడికే వస్తున్నా. పక్కూరు జమీందార్ గారి అమ్మాయి అందాల రాశి అట. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నీ సహాయం అవసరం అని సూరి ఆ అమ్మాయి గురించి, కృష్ణ ఆమె చేతిలో ఎలా ఓడిపోయి తప్పించుకుని బయటపడ్డాడో వివరంగా జరిగిందంతా చెప్తాడు. మీరు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నా నుంచి మీకే సహాయం కావాలి?
గొప్ప గొప్ప జమీందారులే ఆమెను ఏమీ చేయలేక ఆమె ముందు దాసోహమని బానిసలుగా ఉన్నారు. ఈ పక్షి మనకేం సాయం చేస్తుంది? అరే కృష్ణ, నీ టైం బాగుంది, అందుకే బతికి బయటపడ్డావు. అబ్బో, పక్షి అయినా ఎంత పౌరుషమో. ముందు మీరు గొడవ ఆపితే తర్వాత ఏం చేయాలో చెబుతాను. సరే సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఏమీ లేదు, నువ్వు నాకు చేయాల్సిన సహాయం ఒకటే. కోటలోకి వెళ్ళి ఆ ఆటలోని రహస్యం ఏంటో తెలుసుకొని వచ్చి చెప్పు. తర్వాత ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయం ఆలోచిద్దాం. సరే అయితే నేను వెళ్ళొస్తాను. రేయ్ పులి, చూసావా ఈ తోటను ఎంత అందంగా ఉందో? కానీ నా అందం ముందు ఈ పూలు కూడా తలదించుకోవాల్సిందే. ఎచ్చులకు ఏమాత్రం కుదవలేదు. అవునమ్మగారు, మీ అందం ముందు ఈ పూలేంటి? పూల్లో తాటి చెట్లు కూడా తలదించుకోవాల్సిందే. పాము పాము. అమ్మగారు, అక్కడే ఆగండి, ఒక్కడికి కూడా ముందుకెయ్యొద్దు. వామ్మో, పాము. రేయ్ పులి, నువ్వు దాన్ని చంపేస్తావనుకుంటే అలా భయపడుతున్నావేంట్రా పిరికివాడిలాగా? అమ్మగారు, దాన్ని చంపాల్సిన అవసరం లేదు, దారిస్తే అదే వెళ్ళిపోతుంది, అందుకే జంప్ చేసే. తెలివైన వాడివే రే పులి, నీ భయాన్ని భలే కవర్ చేస్తున్నావు. అన్ని తెలివితేటలే ఉంటే నీకు బానిసని ఎందుకు అవుతా? నీకు మొగుడినయ్యండి వాడిని. నీకున్న తెలివితేటలు కాదురా, అతి తెలివితేటలు. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది! ఇంత చిన్న రామచిలుక నన్ను కాపాడింది. సమయానికి నువ్వు అరవకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాలిలో కలిసిపోయిండేటివి. మీలాంటి అందాల దేవతకు ఆపద రాణిస్తానా నేను? ఎవరు నువ్వు? చిలక పలుకులు అనడం విన్నానే గాని మొదటిసారి చూస్తున్నాను. నీ చిలక పలుకులు వింటుంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న అజిబి దబ్బవా విశ్వేశ్వరి ఆశ్రమంలో పెరిగాను. అక్కడే ఈ మాటలు నేర్చుకున్నాను. ఎవరైతే ఏంటి, నా ప్రాణాలు కాపాడావో నాతో పాటు ఇక్కడే ఉంటావా? రోజు జామకాయలు ఇస్తా. భలే భలే, నాకు నచ్చిన రోజులు ఉంటాను. మీరు పదండి, ఆశ్రమంలో చెప్పేసి వస్తాను. నేస్తావా, ఎక్కడున్నావు? మనం అనుకున్నట్లే మన ఉపాయం పారింది. ఇక కోట్లో పాగా వేద్దాం. నువ్వు చేసిన సహాయం ఇప్పటికీ మర్చిపోలేను. వెళ్ళొస్తాను మిత్రమా. తరువాత రామచిలుక కోటలో పాగా వేసి ఆ రహస్యాన్ని తెలుసుకోవడంలో నిమగ్నమవుతుంది. ఒకరోజు, అమ్మగారు, మీ అందం గురించి, మీరు పెట్టే ఆట గురించి పక్క రాజ్యానికి కూడా తెలిసినట్లుంది. మరో బకరా వచ్చాడు మీ చేతిలో బలి కావడానికి. అవునురా పులి, ఏమనుకున్నావు మరి? ఈ బాలపిక్కల బాలాకుమారి అంటే ఈ చుట్టూ ఊర్లే కాదు, రాజ్యాలు కూడా కొన్ని తరాల పాటు చెప్పుకోవాలి నా గురించి. కొన్ని తరాలు చెప్పుకోవడం అటు ఉంచి, ఏ దరిద్రుడో ఈ ఆటలో గెలిస్తే అప్పుడు తెలుస్తుంది మీకు. అవునవును, ఇప్పటికే చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీ గురించి, మీ తండ్రి గారి గురించి. నిజమేనారా పులి? అది మేమంటే. ఆలస్యం ఎందుకు? ఆ బకరాను లోపలికి రమ్మను. ఆ వచ్చిన వ్యక్తికి శ్రీ ఆట గురించి, ఆట యొక్క నియమాల గురించి వివరించి, ఓడిపోతే జీవితకాలం నాకు బానిసగా ఉండాలని చెప్పి ఆట ఆడటం మొదలెడుతుంది. మొదట గొప్పలకు పోయిన జమీందారీ కొడుకు ఆమె చేతిలో ఓడిపోయి చివరకు ఆమె దగ్గరే బానిసగా ఉండిపోతాడు. ఇదంతా అక్కడే ఉన్న రామచిలుక గమనిస్తూ ఉంటుంది. అమ్మాయి గారు, భలే ఉంది మీ ఆట. ఇక మీ తెలివితేటలు అమోఘం. బొంగేం కాదు, నేనే భజన గారిని అనుకుంటే నువ్వు నన్ను మించి భజన చేస్తున్నావు కదా శిలక. ఆ ఆటలో మాయాజాలం బయటపడిన రోజు తెలుస్తుంది ఈవిడ గారి తెలివితేటలు. రే పులి, ఈ ఆటలో ఉన్న మాయను తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు. ముందు వీటిని తీసుకెళ్లి ఆ పనులేదో పురమాయించు. ఏంట్రా పల్లె, నేను వచ్చి చాలాసేపు అయింది, గమనించనే లేదు. ఏదో ఆలోచిస్తున్నాలేవే, ఏ దాని గురించో నేను తెలుసుకోవచ్చా? ఆ పాము కోసం ఇందాకే మొత్తం తోటంతా వెతికించా, ఎక్కడా దాని జాడనే లేదు. దాని గురించే ఈ ఆలోచన. అరే, అది అక్కడే ఎందుకుంటుంది? ఎప్పుడో జారుకొని ఉంటుంది. అవును కదా, ఆ ఆలోచన ఏదో పాములు పుట్టల దగ్గర కాకుండా ఆ ఆట గురించి ఆలోచించుంటే కనీసం ఆ బానిస బతుకన్నా తప్పేది కదా. ఎంత ఆలోచించినా ఈ మట్టి బుర్రకు తట్టడం లేదు. నువ్వు తన ప్రాణ స్నేహితురాలివి కదా, ఆ రహస్యం ఏంటో అడగకపోయావా? అడిగిన వెంటనే చెప్పడానికి తను ఏమన్నా అమాయకురాలనుకున్నావా? తన్ని తరిమేస్తుంది. ఇంతకీ నువ్వెవరో, నీ సంగతి ఏంటి? చెప్పాను కదరా, నేను అజిబి దబ్బవా విశ్వేకసి స్వామి వారి ఆశ్రమం నుంచి వచ్చానని. కథలు చాలు కానీ, ఇంతకుముందు నువ్వు ఆ పాము మాట్లాడుకోవడం నేను చూశాను. మరి ఇందాక అడిగితే ఆలోచిస్తున్నానన్నావు, నువ్వేం చెప్తావో అని చిన్న డ్రామా ఆడా. అయ్య బాబోయ్, ఇక్కడ ఒకరిని మించి ఒకరు తెలివితేటలు వాడేస్తున్నారు. అక్కడికేదో నువ్వు తక్కువ తిన్నట్లు. ఇంతకో నీ గురించి చెప్పనే లేదు. చెప్పేటంత ఏమీ లేదు కానీ, నేను ఏ ఆశ్రమం నుంచి రాలేదు. ఈ ఆట రహస్యం ఏమిటో తెలుసుకుని రమ్మని నా స్నేహితుడు పంపాడు. వాడేవాడు మధ్యలో పానకంలో పుడకలాగా. ఓ, నా స్నేహితుడు ఎవరో నీకు తెలియదు కదా, కానీ నీకు ఆ కృష్ణగాడు తెలుసుగా. తెలుసు, ఒకప్పుడు ఇక్కడే బానిసలా ఉండేవాడు. పాపం కాలం చెల్లి వెళ్ళిపోయాడు. ఓ,
ఒరే పిచ్చినా పులి, వాడు చనిపోలేదు. చనిపోయినట్లు నాటకం ఆడి ఇక్కడి నుంచి బయటపడ్డాడు. ఇన్ని తెలివితేటలు ఎక్కడివి వాడికి? చూడటానికి చాలా అమాయకుల్లా ఉంటాడు. ఆ ఆ అమాయకుడు చెప్తేనే ఈ ఆట, ఇక్కడ జరిగే పోటీ గురించి తెలిసి ఆ రహస్యం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. అబ్బా, కోట బయట చాలా రాజకీయాలే చేస్తున్నారే. సరే కానీ ఇంతకీ అమాయ ఏంటో తెలుసుకున్నావా? త్వరలోనే ఆ రహస్యాన్ని తెలుసుకుంటాను. ఇంకా అమాయకుల్ని ఈ కోటలో బందీ కానివ్వను. తరువాత రామచిలుక కోటలోని ఆట రహస్యాన్ని తెలుసుకుని వెళ్లి సూరికి కోటలో జరిగేదంతా చెబుతుంది. తరువాత రోజు, పులి, ఈ రోజు ఎందుకో నా కుడికన్ను ఉదయం నుంచి అదురుతూ ఉందిరా. అయ్య బాబోయ్, మీకు ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? సరే కానీ ఈరోజు పక్క నుంచి ఒక ఎత్తి వచ్చాడు మీతో ఆట ఆడడానికి. ఏంటో రోయ్, ఈ రోజు పరిస్థితి చూస్తుంటే నా గ్రహస్థితి బాగా లేనట్లుంది. సరే, రాసిపెట్టింది ఎవరూ తప్పించలేరు కాని అతన్ని లోపలికి రమ్మను. అమ్మాయి గారు, ఇతనే వచ్చింది. పేరు సూరి అట. ఏంటి సూరి, అమ్మాయి గారిని ఒకసారి చూస్తే చాలని వచ్చావా, లేదా అన్నీ తెలుసుకునే వచ్చావా కోటకి? అన్నీ తెలుసుకునే వచ్చా. ఎవరితో ఆడాలో ఏం ఆడాలో కూడా తెలుసు. అయ్య బాబోయ్, ఎక్కువ అవుతున్నట్లుంది. మేము కూడా ఒకప్పుడు నీలాగే అనుకుని వచ్చిన వాళ్ళమే. ఈరోజు మా పరిస్థితి చూడు ఎలా ఉందో. సరే, మాటలు ఎందుకు కానీ ఆటలోకి వెళ్దామా అమ్మాయి గారు? అమ్మాయి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ ఏమీ లేదు. నీకు ఆట గురించి తెలిసినా మళ్ళీ ఒకసారి చెప్తాను విను అని ఆట గురించి, దాని నియమాల గురించి సిరి వివరంగా చెప్పి, ఓడిపోతే నాకు బానిసలా ఉండాలని చెప్తుంది. ఆటలో ఓడిపోతే నేను మీకు బానిసలా ఉండాలన్నారు. మరి మీరు ఓడిపోతే? నేను ఓడిపోవడమా? కలలో కూడా ఊహించుకోకు. ఒకవేళ ఓడిపోతే? ఏముంది మిత్రమా, నియమం ప్రకారం నిన్ను వివాహం ఆడి తన ఆస్తిని మొత్తం నీ చేతిలో పెడుతుంది. నీకు బానిసలా ఉంటుంది. అమ్మాయి గారు, నేను మిమ్మల్ని అంత సులువుగా నమ్మను. మీరు మీ ఇంటి కులదైవం ఉండే గుడి దగ్గరికి వచ్చి నాకు ప్రమాణం చేయాలి. అప్పుడే ఈ ఆటను ఆడుతాను. ఇదేంటి కొత్తగా? ఆట ఆడటానికి ఇక్కడికి చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్ళు నేను పెట్టిన నియమాలు పాటించడమే తప్ప వాళ్ళు ఏ నియమాలు పెట్టలేదు. అందుకేగా ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి. అదిగో భయపడుతున్నారు. గెలుపు మీ వైపు ఉన్నదని మీరు నమ్మితే గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయండి. మీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. నాకు భయమా? పద, గుడి దగ్గరికి వెళ్దాం. తరువాత అందరూ కలిసి గుడికెళ్తారు. అక్కడ దేవుని సమక్షంలో సిరి ప్రమాణం చేస్తుంది. మీరు కోరినట్లే ప్రమాణం చేశానుగా, ఇక ఆట మొదలెడదామా? అలా సిరి తన దగ్గర ఉన్న 2 పెట్టెలను పల్లెంలో వేసి ఒక పెట్టెని ఎంచుకోమనగా, అదిగో ఆ కుడివైపు ఉన్న పెట్టెను ఎంచుకుంటున్నాను. అందులో నుంచి శబ్దం వస్తుంది. ఆగు, ఒక్క నిమిషం. మీ కుడి చేత్తో కాదు, ఎడమ చేత్తో తీయండి. అదేంటి, ఎవరైనా కుడి చేత్తో తీయమంటారు, నువ్వేమో ఎడమ చేత్తో తీయమంటున్నావు. పర్లేదు, నాకు మీ ఎడమ చేయ కలిసి వస్తుంది. తరువాత సిరి ఆ పెట్టెని తన ఎడమ చేతిలోకి తీసుకొని కదపగా శబ్దం వస్తుంది. విడుదల, మాకు విడుదల. సూరి గెలిచాడు. అంత సులువుగా ఎలా కనిపెట్టేశావు సూరి? కిటికంతా అమ్మాయి గారి ఎడమ చేతిలోనే ఉందిరా. ఎన్నో మంత్రవిద్యలకు నిలవ ఆ చెయ్యి. ఇక ఆపండి. మీకు ఆటలోని కిటుకు తెలిసిపోయిందని నాకు అర్థమైంది. కిటుక ఏంటది, మాకు చెప్పచ్చుగా? అమ్మాయి గారి అనుమతిస్తే చెప్తాను. ఆటలో గెలిచిన మీకు ఇక నా అనుమతితో అవసరమేముంది? ఇందులో మాయము మంత్రము ఏమీ లేదు. తన ఎడమ చేతి గాజుల కింద ఒక శబ్దం వచ్చే పెట్టెను కట్టుకుంది. కాబట్టి తను ఎడమ చేత్తో తీస్తేనే ఆ పెట్టె నుంచి శబ్దం వస్తుంది. మోసం మోసం. ఇంతకాలం ఇలా మమ్మల్ని అందరినీ మోసం చేసి నీ దగ్గర బానిసలుగా ఉంచుకున్నావా? ఈ రోజుతో మిమ్మల్ని బానిస బతుకు నుంచి విముక్తుల్ని చేస్తున్నా. ఇక వెళ్ళి స్వతంత్రంగా జీవించండి. ఏమో అనుకున్నా, సూరి మనగాడే. మోసాన్ని మోసంతోనే జయించాడు. మమ్మల్ని ఈ బానిస బతుకుల నుంచి విడుదల చేశాడు. ఇక ఇంటికి వెళ్దాం. అంతా శుభమే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.